కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. మరొక యూట్యూబర్ దారుణ హత్యకు గురైంది. అసలు యూట్యూబర్స్కి ఏం జరుగుతుంది? గత కొంతకాలంగా ప్రముఖ యూట్యూబర్కు సంబంధించినటువంటి ఏదో ఒక వివాదం తెరపైకి వస్తున్నది తెలుగు రాష్ట్రాలలో. ఈరోజు తెలంగాణకు సంబంధించిన మరొక యూట్యూబర్ హత్య కలకలంగా మారింది. ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్యకు గురైంది. 2 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది వైష్ణవి. అంతలోనే ఈ ఘటన ఇప్పుడు విషాదంగా మారింది. ప్రేమ పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అంతా బాగానే ఉన్నటువంటి తర్వాత పెళ్ళైన తర్వాత చిన్నపాటి గొడవలు వచ్చాయి. అయితే అది కాస్త ఇప్పుడు హత్యకు దారి తీశాయి. ప్రెగ్నెన్సీ అనేటువంటి కనికరం కూడా లేకుండా భర్త అతి కిరాతకంగా రాక్షసుడిగా మారి యూట్యూబర్ వైష్ణవిని దారుణంగా హత్య చేసినటువంటి ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగింది. జగిత్యాల జిల్లాలోని కోరుట్లకు చెందినటువంటి చిత్తరి హరిబాబు, మాదాపూర్కు చెందినటువంటి వైష్ణవి ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి మాదాపూర్లో నివాసం ఉంటున్నారు. హరిబాబు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తుండగా వైష్ణవి రీల్స్ చేస్తూ యూట్యూబ్ ఛానల్ నడిపిస్తుంది. గత కొద్ది రోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు వైష్ణవి పైన హరిబాబు కత్తితో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఉదయం కుటుంబ సభ్యులు చూసేసరికి రక్తపు మడుగులో పడిపోయి ఉంది వైష్ణవి. నిండు గర్భిణిగా ఉన్నటువంటి వైష్ణవిని ఇంత దారుణంగా పైశావిచంగా అతను చంపినటువంటి విధానాన్ని చూసి అక్కడికి వచ్చిన స్థానికులు కూడా విస్తుపోయారు. ఇక వెంటనే పోలీసులకు సమాచారం అందడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. కానీ అత్యంత దారుణంగా కనికరం లేకుండా కడుపుతో ఉన్నటువంటి భార్య పైన యూట్యూబర్గా వీడియోస్ చేస్తూ ప్రజలందరికీ కూడా పరిచయస్తురాలైనటువంటి వైష్ణవిని ఇంత దారుణంగా నమ్మినటువంటి వ్యక్తే పాశావికంగా చంపినటువంటి విధానం పూర్తిగా ఆగ్రహావేశాలని అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా కలగజేస్తుంది. ఎందుకంటే తాను గర్భిణిగా ఉంది, ఏదైనా గొడవలుంటే లేకుంటే ఇంకేదైనా ఉంటే పంచాయతీలు పెట్టుకోను, లేకుంటే నచ్చకపోతే విడిపోయి బ్రతకడానికో కూడా అవకాశం ఉంటుంది. కానీ అలాంటి ప్రయత్నాలు చేయకుండా పూర్తిగా తన క్షణికావేశంతో కడుపులో ఉన్నటువంటి పన్నంటి బిడ్డని అదేవిధంగా వైష్ణవిని ఇద్దరిని కూడా అత్యంత దారుణంగా చంపేశాడు. ఇలాంటి వ్యక్తి ఈరోజు ఇంత దారుణమైనటువంటి హత్యకి పాల్పడ్డటువంటి వ్యక్తి పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. అక్కడ చూడండి ఎంత చక్కగా తను వీడియోలు చేసేదో. ప్రతిరోజు యూట్యూబ్లో వీడియోలు చేస్తూ ప్రజలందరికీ కూడా తన ఆ యొక్క ఫాలోవర్స్ అందరికి కూడా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఫాలోవర్స్ని పెంచుకుంటూ రోజు రోజుకి కొంత మంచి సెలబ్రిటీగా మారుతున్నటువంటి యూట్యూబర్. గత కొంతకాలంగా ఈ యొక్క సెలబ్రిటీలుగా మారుతున్నటువంటి యూట్యూబర్సే కానీ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్సే కానీ ఇలాంటి వారికి సంబంధించినటువంటి వార్తలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. ఈ మధ్యకాలంలో చాలా ఘటనలు జరిగాయి. ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన, ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ వేరే వ్యక్తితో జరిగినటువంటి అక్రమ వ్యవహారం, ఇప్పుడు తాజాగా వైష్ణవిని అత్యంత పాశావికంగా దారుణంగా హత్య చేసినటువంటి ఘటనలు ఎలాంటివైనా కూడా సెలబ్రిటీలుగా పేరు పొందుతున్నటువంటి వ్యక్తుల కుటుంబ వ్యవహారాలు అత్యంత దారుణంగా మారిపోతున్నాయి. ఎలాంటి కారణాలైనా ఉండవచ్చు, కానీ ఇలా హత్యలు చేసుకునేటువంటి స్థాయికి అయితే దిగజారకూడదు. నిండు గర్భిణిగా ఉన్నటువంటి ఆ మహిళను ఇంత దారుణంగా హత్య చేసినటువంటి ఆ వ్యక్తికి కఠిన శిక్షలు విధించాలంటూ కూడా ఇప్పుడు కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా పూర్తి స్థాయిలో డిమాండ్ అయితే వ్యక్తం చేస్తున్నారు. వైష్ణవికి సంబంధించినటువంటి శ్రేయభిలాసులు మిత్రులు కూడా ఈ ఘటన తెలిసిన తర్వాత షాక్కి గురవుతున్నారు. అదేంటి వైష్ణవి చనిపోవడం ఏంటి అనేటువంటి ఒక ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఏమాత్రం కూడా యాక్సెప్ట్ చేయట్లేదు ఈ ఘటనని. యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్యకు సంబంధించినటువంటి ఘటన అయితే ప్రస్తుతం వైరల్గా మారుతుంది, సెన్సేషనల్గా మారుతుంది. ఎక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూసినా కూడా వైష్ణవి ఫోటోలో కనిపిస్తుంది. ఇప్పుడు వైష్ణవి అసలు ఏం జరిగింది, అంతకుముందు తన భర్త ఇంత దారుణమైనటువంటి హత్య చేయడానికి గల కారణాలేంటి, ఆ వ్యక్తిని ఏం చేయాలి, దీనికి సంబంధించిన చర్చ కొనసాగుతుంది. దీనికి సంబంధించి మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి. ఇంత దారుణంగా ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి మహిళని, ఆ యువతిని, వైష్ణవిని ఇంత దారుణంగా చంపినటువంటి వ్యక్తికి ఎలాంటి శిక్ష పడాలో కామెంట్ చేయండి. వచ్చేసరికి ఏంటంటే మాకు అక్కడ సౌండ్లు బాగా నత్తున్నాయి. ఏమైంది చెప్పని మీ ఊరికి వచ్చేసరికి ఇట్లా మీ చెల్లెని చంపి పారిపోయినా అని చెప్పని అన్నారు. మరి గట్లెందుకని చెప్పని చూస్తే మొత్తం డోర్ ఎత్తి లోపలికి పోతే ఏంటంటే బ్లడ్ మొత్తం ఉన్నది. ఇక్కడనేమో ఇట్లా హోల్ లాగా పడ్డది, మొత్తం చేతికి ఇక్కడంత గాయం ఉంది. కానీ వాస్తవానికి ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య అయితే మాకు ఎప్పుడు గొడవ లెక్క అయితే అనిపించలేదు. వాళ్ళు పెళ్లి కాకముందుగా ప్రేమించుకున్నారు, తర్వాత పెళ్లి చేసుకున్నారు. కానీ ఒకటి ఏంటంటే వాళ్ళ ఇంటి వాళ్ళకి ఇష్టం లేదు, ఏది మన పిల్లగాని ఇంటి నుండి వాళ్ళకైతే ఇష్టం లేదు. సరే లేకుండా మా పిన్ని వాళ్ళని చేసిరంటే సరే మేము చూసుకున్నది అని చెప్పని ఈయనే ఉన్నారు, ఇక్కడనే మంచిగా ఉన్న అయిపోయింది. ఇక
రాత్రి ఏదో చిన్న చిన్న సౌండ్లు నచ్చినట్టు గొడవ లెక్క వినిపించిందట. ఇక్కడ ఎంత కొట్టినా డోర్ తీయలేదు. సరేలే ఇక గట్టినే ఉంటారు కావచ్చు అని చెప్పని చక్కగా ఉన్నారట. తెల్లారు లేసేసరికి ఇట్లా జరిగింది. ఇంకా మంచిగా లేచి మొహం కడుక్కొని పోయినాను అంటారు వాళ్ళైతే.